ఇప్పుడు మీకు మనోవ్యాధి లేదా డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఈ మనోవ్యాధి అనేది ఒక వింత సమస్య. ఎందుకంటే అది ఒక్కొక్కరిలో ఒకలాగా బయటపడుతుంది. ఈ వ్యాధి ఉన్న 100 మందిలో 90 మందికి ఈ వ్యాధి ఉందని తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించవు కాబట్టి. డిప్రెషన్ సమస్య ఇంత ఎక్కువ ఉండడానికి కారణం మానసిక సమస్యల డాక్టర్ దగ్గరికి ఈ రోగం ఉన్న వాళ్ళు పోకపోవడమే. ఎవరికి వాళ్ళు అవమానంగా భావించడము, ఓటమిగా భావించడము, డాక్టర్ దగ్గర పోకపోవడం వల్ల ఈ సమస్య మరీ ఉధృతమవుతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించి వాళ్ళ జీవితాలని ఈ వ్యాధికి బలి చేసుకోవడం జరుగుతుంది. డిప్రెషన్ ఒక్కొక్కరిలో ఒకలాగా ఉంటుందని చెప్పాను కదా ముందు. దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఈ మధ్య నా ఫ్రెండ్ భార్య ఒక ఆమె వింత ప్రవర్తన గురించి చెప్తూ బాధపడ్డాడు. విషయం ఏంటంటే, నా భార్య ఈ మధ్య ప్రతిదానికి చికాకు పడుతుంది, నిద్రపోయినా నిద్రలోంచి లేచి మళ్ళీ నిద్రపోవడం కష్టం అవుతుందని, బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, కారు నడపాలన్నా విపరీతంగా భయపడుతుందని చెప్పాడు. ఇంకొకతను నా సహోద్యోగి, అతను ఏం చెప్పసాగాడంటే 24 గంటలు తన ఉద్యోగం పోతుందేమో అనే భయంతో బాధపడుతూ ఉంటాడని చెప్పాడు. ఒక మనిషి డిప్రెషన్లో నిద్రపోకపోవడమైనా, అతిగా నిద్రపోవడమైనా జరగవచ్చు. కొంతమంది రాత్రి పగలు నిద్రపోతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఒకే మనిషిలో ఒక క్షణంలో ఉండే లక్షణం మరో క్షణంలో ఉండకపోవచ్చు. ఒక సమయంలో నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం ఉంటే, మరో సమయంలో నేను ఇంకేం సాధించలేను, ఎందుకు పనికిరాను, ఈ జీవితం నాకు వద్దు అనే భావన కూడా కలుగుతుంది. ఒక్కో సందర్భంలో జీవితము స్వర్గంలా అనిపిస్తే, అదే పేషెంట్కి కొన్ని రోజుల తర్వాత నరకంలా కూడా అనిపిస్తుంది. ఇంకా తన జీవితంలో సాధించేది ఏమిటని పూర్తిగా నిరాశపడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు డిప్రెషన్ ముఖ్యమైన లక్షణాలు చెప్తాను. రోజు చేసే పనుల మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. అంటే వంట పని చెయ్యరు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు, ఏ రకమైన పని మీద శ్రద్ధ ఉండదు. కారణం లేకుండానే విచారంగా, బాధగా ఉంటారు. జీవితం మీద ఆశ నశిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఏడవడము, నిద్రకు సంబంధించిన సమస్యలు ఉండడం, ఏ విషయం మీద మనసు లగ్నం చేయకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడము లేదా చికాకు పడడం, అశాంతిగా ఉండడము అంటే ఫికర్ పెట్టుకోవడం, ప్రతి చిన్నదానికి విసుక్కోవడం, శరీరంలో బలహీనత ఉండడం, తొందరగా అలసిపోవడం, తన మీద తనకే చిన్నచూపు ఉండడం, శృంగారం మీద ఆసక్తి పోవడం, చనిపోదామనే ఆలోచనలు రావడం, ఇలా వివరించలేని ఎన్నో రకమైన శారీరక సమస్యలు ఉంటాయి. ఇక మనము ఈ లక్షణాలు చూసిన తర్వాత ఈ లక్షణాలని నివారించే ఉపాయాలు ఏమిటో తర్వాత ఆలోచిద్దాం.